హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓటర్ ఐడి కార్డు కరెక్షన్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్. చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ ప్లేస్లలోకి వాళ్ళ అక్యుపేషన్ పర్పస్లో కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ జాబ్ పర్పస్లో కావచ్చు, ఇంకా కొంతమంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్లేస్ చేంజ్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఉన్న అడ్రస్ మనం చేంజ్ చేసుకోవడం జరుగుతుంది కదా. మనం మన సైడ్ నుంచి ఆన్లైన్లో ఈ కరెక్షన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం విఆర్ఓకి ఇస్తే అది ఈజీ ప్రాసెస్ తోటి మనకు మన ఓటర్ ఐడి కార్డు చేంజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈరోజు చూపిస్తాను మీకు లైవ్ ప్రోగ్రాంలో. సో ఓటర్ ఐడి కరెక్షన్స్ అనేది ఇక్కడ ఓటర్ ఐడి కార్డు అనుకోండి, ఓటర్ ఐడి కరెక్షన్ కొట్టిన పర్లేదు. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు కొట్టండి. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు సెర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని, ఫామ్ అని, ఫామ్ 6, 8 అట్లా ఉంటాయి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని, డౌన్లోడ్ ఎలక్ట్రల్ అండ్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న డీటెయిల్స్ వైజ్గా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రిజిస్టర్ న్యూ ఎలక్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఓవర్సీస్ సెలక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఫాలోఅప్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లాగిన్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. లాగిన్ చేయాలి ఫస్ట్. ఈ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లాగిన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒక ఫ్రెండ్స్ పక్కన క్యాప్చా ఉంది, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. లాగిన్ తర్వాత పోర్టల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ లాగిన్ ముందు దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే అది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిన తర్వాత ఇలా మీకు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది మీకు ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మీరు ఈ డాష్ బోర్డ్లో ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసిన ఏంటి ఫ్రెండ్స్, కరెక్షన్ ఇన్ ద పర్సనల్ డీటెయిల్స్. మన పర్సనల్ డీటెయిల్స్ మనం కదా, మన ఫ్యామిలీ పర్సనల్ డీటెయిల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం అడ్రస్ చేంజ్ చేసినప్పుడు మనం ఆ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మన ఓటర్ ఐడిలో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఈ కరెక్షన్ ఓన్లీ అడ్రస్ కాదు, మన పేరు, మన ఫాదర్ నేము, మన ఈవెన్ ఫోటో క్లారిటీ లేకపోతే ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఫ్రెషర్ దీంట్లో క్లిక్ చేయాలి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన స్టేటు అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు లాగిన్ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలా అయిన తర్వాత మనకి మీ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఈరోజు మీ కరెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సెల్ఫ్ అయితే నాది. సో నేను ఎలా దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ దీనికి సంబంధించిన మొత్తం టోటల్ డీటెయిల్స్ ఉన్నది. మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ హిందీ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకోండి, అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్ అడుగుతుంది ఫ్రెండ్స్, స్టేట్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అడిగితే డిస్ట్రిక్ట్ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పెట్టేసే ఫ్రెండ్స్. అట్లానే దీనికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ టైప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ నకరకల్ ఎస్సీ అని ఇక్కడ పార్ట్ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రోల్ అంటే మీకు సంబంధించిన నెంబర్ని ఇక్కడ ఇవ్వండి, మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్స్. నెక్స్ట్ తర్వాత ఫోటో ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీకు ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే నేమా, ఫోటోగ్రఫీయా, ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డా, అడ్రస్సా, డేట్ ఆఫ్ బర్త్, ఏజా, నేమ్ ఆఫ్ రిలేటివా, టైప్ ఆఫ్ రిలేషనా, జెండరా, ఏది చేసుకోవాలనుకుంటున్నామో అన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్
చూడండి ఫ్రెండ్స్, నేను టైప్ చేస్తూ ఉంటాను, నా డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి కింద. సో నేమ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఇంకేదైనా ఫ్రెండ్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అవి కింద అప్డేటింగ్ మనకు మ్యాటర్ వస్తూ ఉంటాయి. సో దీన్ని మొత్తం టోటల్ మీరు ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నేము, నెక్స్ట్ ఇక సర్ నేము, నెక్స్ట్ నేను అడ్రస్ ఏం పెట్టలేదు చూడడానికి ఇది రావట్లేదు. ఓన్లీ స్టేట్ డిస్ట్రిక్ట్ మాత్రం అడుగుతుంది కదా, అది కూడా రావట్లేదు. ఎందుకంటే అడ్రస్ మనం చేంజ్ చేయట్లేదు కాబట్టి మనం ఏదైతే డీటెయిల్ పెట్టుకున్నామో అవి మాత్రమే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్ ఫోటో చేయాలి కదా, ఫోటో మళ్ళీ రీసెంట్ ఫోటో పడుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రూఫ్ ఆఫ్ చేంజ్ నేమ్ కూడా చేంజ్ అనేది మరి ప్రజెంట్ ఏ సర్టిఫికేట్లో అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే రేషన్ ఆధార్ కార్డు కానీ దాంట్లో ఉన్న మనకు ప్రాపర్ నేమ్ పర్ఫెక్ట్గా ఉంది, అది మనం ఇక్కడ స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్, యాక్చువల్లీ మనకు మొబైల్ లింక్ మన ఓటర్ ఐడి కార్డుకి మీ సేవకి వెళ్ళి చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి నేను మనం ఇక్కడ కూడా చేసుకుంటే ఒకవేళ అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత ప్లేస్, ఏ ప్లేస్ ఆ ప్లేస్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి క్యాప్చర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకొని మీ సరౌండింగ్లో ఉన్న విఆర్ఏని కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. కన్సల్ట్ అయ్యి సార్ ఇట్లా మేము మా అడ్రస్ని నేమ్ని అండ్ ఫోటోగ్రఫీని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఓటర్ ఐడి కార్డులో. సో మేము దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ చేసాము. ఈ లాస్ట్ రిఫరెన్స్ నెంబర్ ఇలా వచ్చింది, ప్లీజ్ అప్డేట్ చేయండి సార్ అంటే వాళ్ళు దాన్ని మీరు ఒకసారి మళ్ళీ మీ ప్లేస్లో ఎంక్వైరీ చేసి అసలు మీరు ప్రాపర్గా మీ ఫేస్ అయినా లేకపోతే మీ నేమ్ అయినా అన్ని ఎంక్వైరీ చేస్తారు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయకుండా ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకొక 10 days తర్వాత లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసి దాన్ని మీరు ఎలా అయితే చేశారో దాన్ని క్లారిటీగా వెరిఫై చేస్తారు, చేసి దాన్ని సబ్మిట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఫస్ట్ వీడియో వాచ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.